హాయ్, నేను మీ వాసంతి. వచ్చిందమ్మా వాసంతి ప్రోగ్రామ్. నేను చెప్పాను కదండి, ఇగో చీర తెచ్చేసాను. రోజు ఒక చీర లెక్కన యూట్యూబ్ ప్రోగ్రామ్కి కట్టేస్తాను. వీటి మీదకంతా మ్యాచింగ్ జాకెట్లు రెడీ చేసుకొని అప్పుడు కట్టేస్తాను అనమాట. నేను చీరల మటుకు తెచ్చేసాము. నచ్చినవి వేసి ఇవన్నీ వేసేసింది, ఇచ్చేసింది. అందుకని మోసుకోని వచ్చాము. ఇదిగో తీస్తున్నాం, చూడండి చీర. తెచ్చుకోండి. ఈ చీరల్లో 2 తెచ్చానండి. ఇదిగో జాకెట్ అంట. ఇదిగో చాలా ఈ చీర తెచ్చాను. దీనికి కూడా జాకెట్ వస్తాయి. అన్నిటికీ జాకెట్లు ఉన్నాయి, కానీ ఆ టైంకి ఇచ్చాక నాకు అవుతాయో అవో తెలవదు. నేను మటుకు అయితే కుట్టించుకుంటా, లేకపోతే మటుకు ప్లెయిన్ జాకెట్లే కుట్టించుకుంటాను. 2 బయట తెచ్చి చీరలు. ఇదిగో దీనికి కూడా జాకెట్ ఉంది. ఇదిగో చీరలు. దీనికి కింద ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, ఎంబ్రాయిడరీ కుట్టున్నారు చేతితోనే. ఇదిగో ఈ చీరలు పెద్ద రేటేం కాదులేండి, సింపుల్గా తెచ్చుకున్నా ఒక 20,000లో. మరి ఎన్ని చీరలు కుట్టాయి, రోజు గుటికి కట్టుకుంటే పోవద్దు లేని తెచ్చేస్తాం. అందుకని మిషన్కి వేసేదానికి నేను చేత్తో పొలవలేను, అన్ని మిషన్కి వేయాల్సిందే. అందుకని లైట్గా తెచ్చేసిన. వాటిలోనే కొన్ని మంచిగా తెచ్చేసిన. కాటన్ చీరలు 1-2 సార్లు కడితే ఏమో కొత్తవి లాగుంటాయి, అవతల ఈ పేదగా ఉంటాయి ఆ చీరలు. ఇంకా ఇవి కడితే మా ఆయన తిడతా ఉంటాడు, ఏందా చీర ఏందా చీర అని. అందుకని సిల్కులు అయితే అడగను, ఎప్పుడు కట్టా కొత్తదిగానే ఉంటుంది. కాబట్టి నేను తెలిసిన కాడి నుంచి ఇప్పటికీ చీరలు కట్టడం తెలిసిన కాడి నుంచి ఇప్పటికీ సిల్కులే కడతాను. నాకు ఒక్క సరి చీర కూడా లేదు, అన్నీ కాటన్ చీరలు లేవు. ఒక్క చీర పట్టుకుంది, దానికి సరిగా వచ్చింది. ఒకసారి కట్టి చూపిస్తా, దాన్ని కూడా 2 సార్లు ఇచ్చుకుంటాను. అంతేగాని నాకు ఉండేదంతా సిల్క్ చీరలే. నేను కాటన్ చీరలు కట్టను. ఈ బ్యాగ్లో ఉన్న శారీ చూపించండి అంటే. ఇదిగో ఈ మటుకు కాటన్ బ్యాగ్లో చీరలు. కాటన్ చీరలు అన్నారు వాళ్ళు, కాదు. సిల్క్ పోగు కాటన్ పోగు 2 కలిసినట్టు ఉన్నాయి. సిల్క్ సారీ హ్యాపీ 2 చీరలు తెచ్చారనమాట. చీరలు ఇంకా ఉన్నాయి, ఇదిగోండి. అన్ని సిల్క్ చీరలేనండి, ఒకటి కూడా కాటన్ రాదు, సరి చీర రాదు. ఇదిగో ఈ చీర కాటన్ టైప్గా ఉంటుంది, కానీ ఇది కూడా సిల్క్ చీర. దీంట్లో కూడా ఒక సిల్క్ తెలుస్తుంది, బాగుంది శారీ. ఈ మళ్ళీ చూసి తెచ్చుకున్నా నేను. ఈ గీరలు బాగున్నాయి. ఇది బాగున్నాయా? బాగుందంటే అది ఇప్పుడు ఇది 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 పైకి వస్తుంది, ఇది కిందకి వస్తుంది అనుకుంటా కదా. బాగుంది చీర, కంటే బాగుంటుంది. తెచ్చేసాం. ఎన్ని మడిచి జాకెట్లు కత్తిరించి మడిచి బీరువాలో పెట్టేసరికి ఉంటుంది వాసంతమ్మ పని. వచ్చిందమ్మ వాసంతి కాదు, వచ్చినాయమ్మ చీరలు అప్పుడు ఉంటుంది. అప్పుడు ఇదిగో అన్నీ సిల్క్ చీరలే. ఇది జాకెట్ వచ్చాము, ఇది జాకెట్ పాయింట్ చేయించి కుర్చీలు వచ్చేసి. ఇవన్నీ చీరలలోవి. ఇంకో ఈ చీరలో దిగి జాకెట్. ఈ చీరలో దిగి చీర కలర్ మటుకు భలే ఉంది, సూపర్ హిట్. ఎవర్ గ్రీన్ కలరా అంటే?
ఎవర్ గ్రీన్ కలర్. దీన్ని ఏమంటారు, ముద్ర పింకు. కుర్చీలు కూర్చున్నారు, బాగుంది. చీర అంతా ప్లెయిన్. ఇది జాకెట్. జాకెట్ తమాషాగానే ఉంది, కుట్టించుకున్నాం. జాకెట్ అయితే కుట్టించుకున్నాం. బాగుందా? తెచ్చారు కట్టుకున్నా. పింక్ కలర్. అది ఈ చీరలు తెచ్చుకోవాలి, టీవీలోకి కట్టుకొని కనపడాలని తెచ్చేసానండి. అన్నీ కాదండి, మా వారికి తెలుసుదేమో. ఆయన మా వారి ఈ వీడియో చూశారంటే మటుకు ఉంది. 31 చీర తెచ్చానండి. 1, 2 కాదండి, 31 చీరలు ఇవి. అన్నీ ఒక్క చీరతో బాగానేనండి, అన్నీ కట్టి చూపిస్తాను. జాకెట్లు కుడిచేదాకా. జాకెట్లు ఇంట్లోనే ఉన్నాయి కొన్ని. ఈ కళ్ళు సరిగ్గా కనపడక ఈ చీరది. దీనికి ఇది పాయింట్ చేయకు జాకెట్ అర్థం కాదు. ఇది పాయింట్ చేయకు. పాయింట్ చేయకు ప్లెయిన్గానే వస్తుంది. ఇది డిజైన్ ఎడకి అది జాకెట్కి తీసేసుకోవాలి. సన్న డిజైన్ బాగుంది. ఇది బాగానే ఉంటుంది జాకెట్కి. ఆడవాళ్ళం కదండి, తొందర చేస్తాం. ఇది కొంచెం పెట్టుకొని చూసుకుంటాం. అది అన్ని టీవీలో బాగా కనపడాలని తెచ్చేసానండి చీరలు. సరేనా? అది అందుకని ఇన్ని ముందర వేసుకొని వాడు తీసుకొచ్చి చీరలన్నీ ముందేసి ఆడ కూర్చొని తీసుకోవడం బాగుండదులే. అది ఆమె కనపడకూడదంట, వాళ్ళు చీరల కల్లా బాగా కనపడకూడదంట. అందుకని చెప్పి ఇందుకు వచ్చిన బాధలన్నీ మన చీరలు మేము తెచ్చుకొని ఈడ తీసుకొచ్చుకొని అన్నీ చూపిస్తున్నాం. ఈ చీరలండి, నా చీరలు బాగుంటే బాగున్నాయని మెచ్చుకోండి. సరేనా? బాగాలేకపోతే ఏం పర్వాలేదు, చెప్పండి ఎట్లున్నాయి, వాట్సాప్లో పెట్టేసేయండి. సరేనా? కామెంట్ చేయండి, బాగున్నాయా లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చీరలు మటుకు తెచ్చుకునేసాను. ఏమన్నా కానీ 31 చీర. మా ఆయన మటుకు ఎందుకు ఇన్ని చీరలు అని అడిగితే ఏదో ఒకటి చెప్పేద్దాం, అంతేనండి. చీరలు మటుకు తెచ్చుకునేసాను. చూపించడానికి పోసి ఇంకా కొన్ని కవర్లు తీరా, ఈ కవర్లు గాలికి ఆడుతున్నాయని కలర్లు మటుకు అదుస్తాయండి. ఇది కూడా జాకెట్ ఏనండి. ఇది ఫైట్ చేయండి. ఫైట్ చేయని పొల్లలో ఏదో అంటారు, నాకు ఇప్పుడు తెలియదు. నేను మటుకు ఫైట్ పోగానే అంటుంటాను. ఇదిగోండి, ఇది మటుకు జాకెట్ అయిందంటే మటుకు ఇది కూడా కుట్టించుకుంటాను. కాకపోతే మటుకు ప్లెయిన్ మ్యాచింగ్ సెంటర్కి మళ్ళీ అన్నీ మోసుకుపోయి తల ఒక 5 వారం కొనుక్కొచ్చుకోవాలి. లేకపోతే ఆటో ఛార్జీ డబ్బులకే 4 రైలు 5 రైలు వస్తాయి. అడిగి పోతే మీటర్ 200 2 మా ఇంటికాడ నుంచి చిన్న బజార్కి పోవాలంటే 300 కావాలి. డైరెక్ట్గా ఆటోకి పోవాలి 300 రాను. అందుకని ఒక 5 చీరలు 6 చీరలు తీసుకొని హ్యాపీగా తెచ్చుకుంటూ జాకెట్. అది ముందు కూడా పాల్స్ రెడీగా ఉన్నాయి, తెచ్చేసేసాను. కుట్టేస్తాను. నేనే కుట్టుకుంటానండి. అంటే గాజులు వేసుకోవచ్చు కదా అంటే? మా చిన్నప్పటి నుంచి గాజులు పట్టం, పెద్దోళ్ళ వేస్తారు. ఏడేమో లూజ్గా ఉంటాయి, ఏడేమో పట్టం. అడ్డచీర ఉంది అందుకని గాజులు పట్టం. అవునా? సంవత్సరం అయిపోయిన కాడి నుంచి అసలు పట్టం. మంచి గాజులు వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళ తెచ్చి వేసినా పట్టం. గాజులు పడ్డాడు ఆమె గాజులు అంటే మటుకు మా ఈదికి ఒక్కళ్ళు రారు. పక్కిది రావుతుంది, ఇది రావు, ఆడికే పోతాం అమ్మని తీసుకొని. వాడు పట్టవమ్మ అంటారు. నాకా అచ్చం పచ్చగాజులు, అచ్చం తెల్ల గాజులు, అచ్చం ఎర్ర గాజులు అట్లా 7 నుంచి ఎడకేసుకోవాలని కోరిక.
పట్టం వాళ్ళు వేయరు. ఒకసారి మటుకు వాదికి ఒక ఆయన నేను వేస్తానని బలవంతంగా వేయడు, కండ పోయిందమ్మ. ఇదిగో నరం, అయ్యో నరం కనపడేటట్టు కండతో కూడా నెట్టుకొని పోయినాడు. మా నాన్న అరుస్తానే ఉన్నాడు, తీసే పట్టం అమ్మాయికి తీసే అంటానే ఉన్నాడు. వాడు నెట్టేసాడు, కండతో కూడా పోయింది. ఆయన సాక్ష్యం వేయలే. అందుకని నాకు ఎవరు గాజు లేదు. మా ఈదికి రావాలంటే వాళ్ళకి భయం. ఇంక నేను ఏడస్తాను అయిపోతే. అడ్డచీర ఉంది, మా ఆయన బంగారీ చేపిస్తాడు, వేసుకుంటుంటాను, మళ్ళీ తీసాలు పెట్టుకుంటాను. మళ్ళీ అరిగిపోతాయి, భయం అండి. వాళ్ళన్నీ నేనే చేసుకోవాలి కదా. అవి వేసుకోవాలంటేనే పట్టం పెద్ద గాజులే చేయించాడండి. ఉన్నాయి, ఎప్పుడన్నా చూపిస్తానండి, వేసుకుంటాను. ఇత్తలే మటుకు పెట్టుకోరండి. ఇత్తలే పెట్టుకుంటే పచ్చగా వచ్చేస్తుంది తెల్లారికి శరీరం. నా శరీరానికి పట్టం ఇత్తలే మటుకు పెట్టుకోను. ఇత్తలే మటుకు పెట్టుకోను. కళలు ఏమి లేవు బంగారీ పెట్టుకోవాలని. ఉన్నాయి, బంగారు నగలు ఉన్నాయి, ఇప్పుడున్నా పెట్టుకుంటాను చూడండి. అంతేగాని నాకు గాజులు పట్టం. అవి తీసాక వేసుకోవాలంటే కష్టం, వేసాక తీయాలంటే కష్టం. అందుకని ఫ్యాన్సీ గాజులు అవి పట్టం. చేతులు మటుకు పెద్దయి, అడ్డచీర ఉంది, పట్టం. నేను తెచ్చుకున్న ఈ చీరలు షాప్ పేరు కేఆర్ షాపింగ్. ఇది నిపో ఫ్యాక్టరీకి సాయిబాబా గుడికి దగ్గరలో ఉంటుంది. సాయిబాబా గుడికి కుడి చేతి పక్కన నుంచి సందులో మెయిన్ రోడ్డు, పెద్ద రోడ్డు. ఆ రోడ్లో సగం దూరం వెళ్ళాక యథావళంగా ఉంటుంది కేఆర్ ఫ్యాషన్స్ మాల్. ఇది చీరలు బాగున్నాయి, కలర్లు కానీ క్లాత్ కానీ బాగుంది. అలా సిల్లు చీరలు ఎవరికన్నా పెట్టాలనుకున్నా చీరలు సౌకగా బాగున్నాయి. మనకి ఎన్ని చీరలు వచ్చినాయండి, నేను అనుకోలేదండి. ఒక 9,000కి వచ్చేసి 30 చీర. పెద్ద రేట్ ఏం కాదండో. పెద్ద రేట్లు అయితే ఒక్కొక్క చీర 2,000 3,000. కానీ నేను కట్టుకోనండి. నేను మటుకు ఇయ్య కట్టుకుంటే ఆడికి పోతే ఈ చీర మీదే వెళ్ళిపోతుంటా కట్టుకుంటే. ప్రత్యేకంగా మేకప్లు ఏమి చేయనండి. చిన్నప్పటి నుంచి అలవాటు, పొగట కూడా పూసుకోండి. పట్టుబడులు పెట్టుకుంటా, కాటికి కూర్చొని పెట్టుకుంటారు. అది ఎక్కువ పెట్టుకోదు. హ్యాపీ సింపుల్గా ఉంటాను. గాజులు మటుకు పుట్టినప్పటి నుంచి నోడి అవి